కొత్త ఆయన వేరుశనగల చట్నీనా? ఏంటి రోజు కొత్తగా కనబడుతున్నావు? ఏంటి విశేషం? ఈ రోజు నా పుట్టినరోజు సార్. పుట్టినరోజు కదా, చర్చికి వెళ్ళలేదా? దానికి బదులుగా ఇక్కడికి వచ్చావా ఏంటి? అది సైన్ చేసి వెళ్దామని వచ్చాను సార్. నువ్వెందుకు లేచి వచ్చున్నావు? ఈ చెప్పగాడు ఏరే దొంగ సంతకం పెట్టడానికి వచ్చుంటాడు. నువ్వు ఆ లోపలికి వెళ్ళి కూర్చొని తిను. ఇక్కడ ఉంటే నువ్వు తెలియదు కానీ అది ఇక్కడే ఉంచేసి ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళు. సరే అడిగి రిజిస్టర్ ఇవ్వండి, సైన్ చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వెళ్ళి పాయసం తాగుతావు. అరా చెప్పా, మళ్ళీ నీ పనితనం మొదలు పెట్టావనుకో, 2 కళ్ళు విరగ్గొట్టేస్తాను. నా గురించి తెలుసు కదా. అయ్యో సార్, మీకు బాగా తెలుసు కదా, నేను ఆ పాత పనులన్నీ మానేశాను. వెళ్ళు వెళ్ళు. ఉదయం నేను తీసుకెళ్ళినప్పుడు అనుకున్నాను పని సరిగ్గా జరగదని. వెళ్ళిన పని ఏమైంది సార్? వర్కౌట్ కాలేదయ్యా. ఇదిగో చాలా ఆకలిస్తుంది, ఆ పార్సల్ తీసుకురా. సార్, కొత్తగా ఓ కుర్రాడు జాయిన్ అవడానికి వచ్చాడు. ఎవరు? వాసుదేవన్. అది లేవు. ఇంతకీ అతను ఎక్కడా? వాసుదేవా, వాసుదేవా. సార్ సార్. అరే, రాగానే డ్యూటీలో దిగిపోయావా? భలే వాడివయ్యా. అది అక్కడ పెట్టి రావయ్యా. ట్రైనింగ్ పూర్తవగానే క్యాంప్కి వెళ్లకుండా డైరెక్ట్గా ఇక్కడికి వస్తావా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి? నడా ఏమయ్యా నడవరంబా. సార్ సార్ వదిలేస్తాను సార్. ఓకే, మీరు అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయండి. సార్ సార్ ఆసుపత్రికి వెళ్ళావా? లేదు సార్, ఇప్పుడే వెళ్దామని. వెళ్ళేటప్పుడు ఆ కొత్త వాడిని కూడా తీసుకువెళ్ళాం. ఇక్కడ ఎలా ఉండాలో వాడికి అర్థమయ్యేటట్టు చెప్పు. సరే సరే. ఉండడానికి ఇల్లు మనం తీరిక వెతుకుదాం. అప్పటి వరకు స్టేషన్లో నాతో పాటు ఉండు కొన్ని రోజులు. చాలా ఏళ్ళుగా నేను ఇక్కడే ఉంటున్నాను. ఎలాగోలా ట్రాన్స్ఫర్ తీసుకొని మా ఊరికి వెళ్ళిపోవాలి. సార్, మీ ఊరు? త్రిశూరు నాడవరం. నువ్వు ఎప్పుడైనా ఊరికి వచ్చావా? నేను ఎప్పుడు మా ఊరు తప్ప నేను ఎక్కడికి బయటికి వెళ్ళలేదు సార్. అది నీకు వేరే ఏమైనా సమస్యలు లాంటివి ఉన్నాయా? అది అలాంటిది ఏం లేదు సార్. ఇంతకీ నీ పేరేమిటి? వాసుదేవన్. శ్రీకృష్ణుడు తండ్రి గారి పేరే కదా, ఆయన పేరు పెట్టుకుని నువ్వు ఇలా ఉన్నావేంటాయా? నేను ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి మీరు ఒకరే నా పేరు కరెక్ట్గా చెప్పారు సార్. నా లైఫ్లో నేను ఏమేమి చూశానో తెలుసా వాసుదేవా? నువ్వు కూడా నీ లైఫ్లో ఇటువంటి ఎదుర్కోవచ్చేమో. రా సైకిల్ ఎక్కు. సార్ అది రాబోయ్.